గద్వాల జిల్లా కేంద్రంలో నిరుద్యోగుల నిరసన ర్యాలీ సందర్భంగా ఈరోజు అంటే డిఎస్సీని వాయిదా వేయాలని మరియు 25,000 మెగా పోస్టులతో డిఎస్సీ నిర్వహించాలని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్లో 1:100 క్వాలిఫై చేయాలని, అదేవిధంగా గ్రూప్ 2 2,000 పోస్టులు, గ్రూప్ 3 3,000 పోస్టులు పెంచాలని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. జోగులాంబ నిరుద్యోగుల పక్షాన మరియు చాలా రోజుల నుంచి అంటే రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరు లేదు. అంటే దినపొద్దు వారం కూడా అప్పుడు కదలికలేనటువంటి రేవంత్ రెడ్డి గారు తక్షణమే నిరుద్యోగ రేఖ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని మెగా డిఎస్సీ ప్రకటించాలి. ఎందుకంటే ఇప్పుడున్న పోస్టు చాలా కొన్ని పోస్టులు వేయడం జరిగింది. ఎందుకంటే లక్షల్లో విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. మరి ఈ తరుణంలో ఈ గ్రూప్ డిఎస్సీని అంటే మెగా డిఎస్సీని 25,000 పోస్టులు మెగా డిఎస్సీని వేస్తేనే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. మరి అదేవిధంగా లోకల్ పోస్టులు కూడా అంటే డిఎస్సీలో హెచ్ఎస్సీ పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో భారీగా అన్యాయం జరిగింది మన జోగులాంబ గద్వాల జిల్లా విద్యార్థులకు నిరుద్యోగులకు కూడా. కాబట్టి ఈ హెచ్ఎస్సీ పోస్టులు కూడా పెంచాలి జోగులాంబ గద్వాల జిల్లాలో. అదేవిధంగా గ్రూప్స్ 1 కూడా మెయిన్స్కి 1:100 క్వాలిఫై చేయాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు ఏళ్ళకెళ్ళ నుంచి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. మరి ప్రిపేర్ అవుతున్న సందర్భంగా మరి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము 100 రోజుల్లో అన్ని నెరవేర్చాలని హామీ ఇచ్చింది. విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పింది. అంటే పోస్టులు పెంచుతామని చెప్పింది. అంటే ఉద్యోగాలు అంటే అప్లై చేసుకున్నప్పుడు విజయం చెప్పింది. కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చబడలేదు. నిరుద్యోగం 4,000 అని చెప్పింది. మరి అది కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులను గందరగోళాన్ని గురి చేసి రాష్ట్రంలో ఎక్కడికెక్కడే అసలు విద్యార్థులు అర్థం కాని పరిస్థితిలో ఉంది. మరి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని డిమాండ్ చేస్తాము. మీరు ఇచ్చిన హామీ కళ్ళబల్లి మారని చెప్పి ఆ రోజు విద్యార్థులని రెచ్చగొట్టి ఆ రోజు గతంలో పోస్టులు వేయలేదని విద్యార్థులందరూ రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈరోజు విద్యార్థులు పట్టించుకోవడం ఖబర్దారు ఇదే విద్యార్థులను కొనసాగిస్తే మీకు కూడా ఖచ్చితంగా త్వరలోనే గతి పరిస్థితి ఏర్పడుతుందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా ఈరోజు టీసీపీఎస్సీ కార్యాలయం ముట్టడి పెట్టినారు. ఎందుకంటే నిరుద్యోగులు రాష్ట్రంలో స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు. అంటే వచ్చిన ఒక 6 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అపవాదం మూట కట్టుకోవడము దురదృష్టకరం. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ మీరు మెయిన్గా ఉద్యోగులను తర్వాత నిరుద్యోగులను రెచ్చగొట్టి రాష్ట్రంలోకి అధికారం వచ్చారు. మరి అధికారం వచ్చినా మంచిదే. కానీ మరి ఇవాళ మీరు అధికారం చేపట్టిన తర్వాత నిరుద్యోగులు ఈ తిరిగి పోరాడుతూ ఉన్నారు. మన మోదీలాల్ నాయక్ నిరాహార దీక్ష చేసిండు. మన అశోక్ సార్ కానీ మన బక్క జడ్సన్ కానీ విద్యార్థి నాయకులు నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున రాష్ట్రంలో కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు కళ్ళు తెరవండి. ఈరోజు లక్షలాది గొంతుల నినాదాలు అరుస్తూ ఉన్నాయి. లక్షలాది నిరుద్యోగ గొంతులు నినాదాలు చేస్తూ ఉన్నాయి. మరి మీకు కళ్ళు కనపడతలేదా? మీకు అసలు మీకు చిమ్మకుండడం కూడా లేదు. ఇది ఎంతవరకు సమంజసం? ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా, మీరు తక్షణమే మెగా డిఎస్సీని, తక్షణమే విద్యార్థులకి జాబ్ క్యాలెండర్ని, తక్షణమే ఉద్యోగులకు నిరుద్యోగ వృత్తిని చేయాలి. లేకపోతే లేని పక్షంలో ఖచ్చితంగా ముట్టడిస్తాం, అన్ని రకాలుగా చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ నువ్వు కళ్ళబల్లి మాటలు చెప్పి ఆ రోజు తీర్మానం అయితే కొడుకు మొత్తం విద్యార్థులను అందరినీ రెచ్చగొట్టి అది చెప్పి ఇది చెప్పి ఇవాళ ప్రభుత్వం ఫామ్ అయ్యి తర్వాత ఈరోజు విద్యార్థులు పట్టించుకోవడం చాలా దురదృష్టకరమని తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాము. మరి ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా డిఎస్సీని వాయిదా చేసి ఖచ్చితంగా పోస్టులను పెంచే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. అదే ఈ రేవంత్ రెడ్డికి అయితే ఓన్లీ అంటే పదవుల మీద ఫైర్ అంటే పదవుల మీద మరి వాటి మీద ఫైర్ ఉంది. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినా కూడా 17 సార్లు 20 సార్లు ఢిల్లీ పోయే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు. అంటే నువ్వు ఢిల్లీ తిరుగుతున్నావు అని రాష్ట్రానికి గాలి పనిచేస్తావు. రాష్ట్రంలో ఏం చెప్తావు నీకేం అర్థమవుతుంది. రోజు నువ్వు అంటే మంత్రి పదవులు ఇవే డబ్బులు దోచుకునే పద్ధతి ఎంత డబ్బు అయినదే కానీ విద్యార్థులు ప్రజాపాలన అభివృద్ధి గాలికి వదిలేసి ఢిల్లీ ఎంత తిరుగుతూ ఉన్నావు. ఇలా రాష్ట్రంలో ఏం చెప్తావు నీకు తెలియని పరిస్థితి. ఇప్పటికే నువ్వు 20 సార్లు 17 సార్లు ఢిల్లీకి పోతే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది అని ఇవాళ యావత్ నిరుద్యోగులు అందరూ నిలదీస్తూ ఉన్నారు. రైతులు నిలదీస్తున్నారు. రైతులకు కూడా మీరు చెప్పినటువంటి హామీ ఏ ఒక్కటి కూడా నిర్వహించలేదు. మీరు చెప్పిన 12 గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. అది ఒకటి బస్సు ఏదో అదంతా కుట్టాడ పెట్టి ఇవాళ గందరగోళం సృష్టించే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వము ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా డిమాండ్ని నెరవేర్చాలి. లేకుంటే మీకు చేత తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం.